ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం జెట్ స్పీడ్తో షూటింగ్ జరుగుతుంది. మొన్నటిదాకా కర్ణాటకలో ఒక స్కెడ్యూల్ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ని షూట్ చేస్తున్నారంట. ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే భారీ యాక్షన్ సీన్స్ పక్కా ఉండాల్సిందే. పైగా హీరో ఎలివేషన్స్ పక్కా. ఇప్పుడు ఎన్టీఆర్కు కూడా ఇలాంటి ఎలివేషన్స్ ఉంటాయని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో వీటిని ప్లాన్ చేస్తున్నారంట. దాదాపు 2000 మందితో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారంట ప్రశాంత్ నీల్. ఇందులో ఎన్టీఆర్ వీరోచితంగా పోరాడుతున్నాడని అంటున్నారు. ఇప్పటి వరకు చేసిన అన్ని సీన్స్ కంటే కూడా అది అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తుంది. సినిమాకే హైలైట్ అని కూడా అంటున్నారు మూవీ సన్నిహిత వర్గాలు. చాలా రోజులుగా మూవీ షూటింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. వచ్చే ఏడాది జూన్ 25వ తారీఖున మూవీని రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఫారెన్ స్కెడ్యూల్ కూడా ఉంటుందంట. అక్కడ కూడా యాక్షన్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. టొవినో థామస్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇందులో అతనిది విలన్ పాత్రన కాదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తుండగా ఇందులో నేషనల్ క్రష్ రష్మిక కనిపించనుందనే రూమర్స్ గతంలో వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ రూమర్ హల్చల్ చేస్తుంది. ఈ స్పెషల్ సాంగ్లో కేతిక శర్మను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట ప్రశాంత్ నీల్. సింగిల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కేతిక ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వస్తే మంచి ఆఫర్ కొట్టేసినట్లేనని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వస్తుందని ఎదురు చూసిన ఫ్యాన్స్కి నిరాశ ఎదురైంది. అదే రోజున ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2 టీజర్ రిలీజ్ చేయడంతో గ్లిమ్స్ వాయిదా వేశారు. త్వరలోనే గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ టీ సిరీస్ ఫిల్మ్స్ గుల్షన్ కుమార్ భూషణ్ కుమార్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. రవి బసూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 25వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉండగా తాజాగా దాన్ని మారుస్తున్నారనే ప్రచారం కూడా సాగింది. ఇటీవలే వచ్చిన తమిళ మూవీకి అదే పేరుండటం దీన్ని తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో డబ్ చేశారు. తమిళ మూవీ పేరుతో రిజిస్టర్ కావడం లీగల్ ఇష్యూస్ ఫ్యాన్స్కు కన్ఫ్యూజన్ లేకుండా వేరే టైటిల్ పెడతారని రూమర్స్ వస్తున్నాయి. మరి అదే టైటిల్ ఉంచుతారో టైటిల్ మారుస్తారో అనే దానిపై క్లారిటీ లేదు. ఈ అంశంపై దర్శక నిర్మాతలు ఇప్పటి వరకు స్పందించలేదు. త్వరలోనే గ్లిమ్స్ టైటిల్ ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.